సిపి గేట్ ద్వారా ఎవరైతే పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఆల్రెడీ ర్యాంక్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేశారండి. సో ఈ వీడియోలో కంప్లీట్ మీకు కౌన్సిలింగ్ షెడ్యూల్ అంటే కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన షెడ్యూల్ ఇమేజ్ అందులో పోస్ట్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే సిపి గేట్లో క్వాలిఫైడ్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అండి. డిస్క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అయితే నాట్ ఎలిజిబుల్, ఇందులో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయరాదు. సో రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి మనకు 10th September to 15th September. సో ఏదో ఒక రోజు మీరు ఎవరైతే పాస్ అయిన స్టూడెంట్స్ ఉంటారో, మీరు ఒక సబ్జెక్ట్ కావచ్చు, 2 సబ్జెక్ట్స్ కావచ్చు, 3 సబ్జెక్ట్స్, ఎన్ని సబ్జెక్ట్స్ రాసారో ఇండివిజువల్గా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మీరు ఎగ్జాంపుల్ ఎంఏ ఇంగ్లీష్ చేస్తారు, ఎంఏ ఇంగ్లీష్లో మీరు మీ సర్టిఫికేట్స్ అప్ టు గ్రాడ్యుయేషన్ అన్ని సర్టిఫికేట్స్, ఇన్కమ్, క్యాస్ట్, 10th బోనాఫైడ్స్, ఇంటర్ బోనాఫైడ్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, అవన్నీ సర్టిఫికేట్స్ మీరైతే అప్లోడ్ చేయాలి. వాళ్ళు వెరిఫై చేస్తారు. సో అన్ని ప్రాపర్గా ఉంటేనే మీకైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ ఇస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా మనకు 15th September లాస్ట్ డేట్ సో రిజిస్ట్రేషన్కి. నెక్స్ట్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే, సపోజ్ మీరు ఏమన్నా ఇంప్రాపర్గా అప్లోడ్ చేస్తారు, ఏమన్నా పెట్టకపోయినా వాళ్ళు మీకు ఈమెయిల్ సర్వీస్ ద్వారా మళ్ళీ మీరు రీఅప్లోడ్ చేసుకోవచ్చు 18th September. సో 18th September వరకు మీరైతే వాళ్ళు చెక్ చేస్తూనే ఉంటారు, కానీ అప్లై చేసుకునేది 15th September. సో లాస్ట్ అప్లై చేసిన తర్వాత ఒక 2-3 days వాళ్ళు ఎడిట్ ఆప్షన్ కావచ్చు, మళ్ళీ ఈమెయిల్ సర్వీస్ ద్వారా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. అది 18th. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే అన్ని ప్రాపర్గా పెట్టిన వాళ్ళకు వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఛాన్సెస్ ఇస్తారు, అంటే మీకు నచ్చిన కాలేజ్ అన్ని పెట్టుకోవడానికి. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి యాజ్ పర్ షెడ్యూల్ 18th to 20 September, 18th, 19th, 20 మీకు నచ్చిన రోజు మీకు నచ్చిన కాలేజ్ అన్ని పెట్టుకోవచ్చు. అండ్ ఈ కాలేజెస్ లిస్ట్ కూడా మనకు వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. మీరు ఎంఏ ఇంగ్లీష్ అయితే ఎంఏ ఇంగ్లీష్ ఏ యూనివర్సిటీలో ఉంది, ఏ సబ్ క్యాంపస్లో ఉంది, ఏ గవర్నమెంట్ కాలేజీలో ఉంది, ఏ ప్రైవేట్ కాలేజీలో ఉందో అన్నీ ఇప్పుడే లిస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోండి. ప్రతి యూనివర్సిటీ అండర్లో ఉన్న కాలేజ్ లిస్ట్ అన్ని వెబ్సైట్లోనే ఉంటాయి. సో నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది, అంటే మీరు బై మిస్టేక్గా కొన్ని కాలేజ్ యాడ్ చేయకపోయినా రీఅరేంజ్ చేసుకోవడానికి కావచ్చు, మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవడానికి ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ రిజల్ట్స్. సో రిజల్ట్స్ వచ్చేసి మీ యొక్క ర్యాంక్ మీద డిపెండ్ అవుతుంది, అండ్ మీరు కేటగిరీ కావచ్చు, క్యాస్ట్, అండ్ మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఈ 3 క్రైటీరియా బేస్ మీద మీకైతే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో కొంతమందికి సీట్ వస్తుంది, కొంతమందికి రాదు. సో ఇక్కడ కొంతమందికి సీట్ వచ్చి బెటర్ కాలేజ్ కోసం చేసేవాళ్ళు మీరు phase 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. జస్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, అంటే కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే ఎవరికైతే నాకు నచ్చిన కాలేజ్ వచ్చింది అనుకుంటే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, కాలేజ్కి కూడా వెళ్ళి మీ సర్టిఫికేట్స్ ఇచ్చేయచ్చు. ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఉస్మానియా యూనివర్సిటీ అనుకున్నాడు, ఉస్మానియా యూనివర్సిటీ వచ్చింది. సో phase 1లోనే మనకు ఇన్కమ్ పెట్టిన వాళ్ళకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఇన్కమ్ ప్రాపర్గా పెట్టిన వాళ్ళకు కంప్లీట్ కోర్స్ ఫీజు అయితే మీరు పే చేయాలి. అండ్ కొన్ని కోర్సెస్కి బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కొద్దిగా ఎక్కువ ఫీ ఉంటుంది. మీకు ఓన్లీ అప్ టు 20,000 వరకే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. రిమైనింగ్ అమౌంట్ మీరు పే చేసుకోవాలి. సో ఆ అమౌంట్ పే చేసి మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అదే మీరు phase 2 కోసం ఎదురు చూస్తే జస్ట్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి phase 2 కోసం వెయిట్ చేయాలి. సో ఇది మనకు phase 1కి సంబంధించినవి. సో డీటెయిల్డ్ అంతా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డేట్స్ ఇచ్చారు. సో మీరైతే సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి. అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ కావచ్చు, అండ్ ఎలా చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.